హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటే చివరిదాకా చూడండి. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. దోమ జాగ్రత్త. తల్లిదోమ పిల్లదోమ కలిసి షికారుగా ఎగురుతుంటే సర్కస్ వాల్ పోస్టర్ కనిపించింది. పిల్లదోమ సరదాగా పడి అమ్మ సర్కస్కి వెళ్తానే అంది. తల్లిదోమ పిల్లదోమకి జాగ్రత్తలు చెప్పింది. ప్రేక్షకులు చప్పట్లు కొట్టేటప్పుడు సీట్ల కింద దాక్కో. రవి చేపలు తింటే కళ్ళకు మంచిది. హరి తినకపోతే రవి చేపలకు మంచిది. అభ్యర్థి వాళ్ళ కళ నెరవేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొత్తు అభ్యర్థి మన కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి. అభ్యర్థి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒక ప్రారంభోత్సవానికి విచ్చేశారు. రిబ్బన్ కట్ చేయడానికి ఆయన చేతికి కత్తెర అందించబోగా ఎమ్మెల్యే జేబులోంచి ఒక బ్లేడ్ తీసి రిబ్బన్ కత్తిరించేశారు. ఆహ్వానితుల్లో ఒకడికి ఆశ్చర్యం వేసింది. ఎమ్మెల్యే అయిన పాత అలవాట్లు పోలేదేమో అని. కొంతకాలం వరకు పర్వాలేదని డాక్టర్ చెబితే మాత్రం మీరు బైపాస్ సర్జరీ వాయిదా వేసుకోవడం ఏమిటి? గట్టిగా నిలదీసింది ఓ నాయకుడు భార్య. అబ్బా ఊరుకోవే, నెలలోగా ఎన్నికల్లో నెగ్గి మంత్రి అయ్యాక ఫారెన్ వెళ్ళి ప్రజల సొమ్ముతో ఫ్రీగా చేయించుకుంటాలేవే. నాకు నీ సైకిల్ బొమ్మ ఇచ్చావంటే ఈ స్వీట్లో సగమిస్తా. సైకిల్ బొమ్మ ఏమీ అక్కర్లేదు, కారు బొమ్మ ఇచ్చావంటే స్వీటు అడగను. ఒరే ఏంట్రా పొట్లాట? మరేం లేదు నాన్న, మా మధ్య పొత్తులు కుదరడం లేదు. గత ఏడాదిలో గొప్ప రాజకీయ జోకు ఒకటి చెప్పండి మంత్రిని అడిగారు ఎవరు. అసలే ఎలక్షన్ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండడంతో ఏమి చెప్పాలో కొంచెం కష్టంగానే ఉంది. అయినా నాకు తోచిన జోక్ చెబుతున్నా వినండి. ఒక మంత్రి జైలును సందర్శించడానికి వెళ్ళాడు. అంతా చూసిన తర్వాత ఖైదీలకి ఎప్పుడు బోల్డన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారే, బాగుంది, ఇలా ఇన్ని వసతులు ఈరోజు కల్పిస్తున్నారని తెలుసుంటే 10 ఏళ్ల క్రితం ఈ జైలు నుంచి తప్పించుకొని పోయేవాడిని కాదు అన్నాడు మంత్రి. విలేకరి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ అయిన మీకు నచ్చిన ఆటలేమిటి? లాంగ్ జంపు, హై జంపు. అత్తా కోడల జోక్. అత్త కోడల పిల్ల, నేను సినిమాకి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. కోడలు నేను వస్తాను అత్తయ్య, ఎందుకే ఖర్చు దండగా. అత్త నేను వెళ్తున్నాగా, వచ్చి స్టోరీ మొత్తం చెప్తానులే, ఇదిగో వచ్చేటప్పటికి టిఫిన్ చేసి ఉంచు. కోడలు ఎందుకత్తయ్య తిండి దండగా, నేను తినేసి రుచి ఎలా ఉందో చెప్తాగా. ఆ అత్తకు తగ కోడలు. రాజు ఇదేమిట్రా రవి, మార్చి 20న నీ పెళ్ళి అని చెప్పి అందరికీ కార్డులు ఇచ్చావుగా, మార్చి 1కే చేసుకుంటున్నావేమిటి? రవి ఏం చేయను నాయనా, ముందస్తు ఎన్నికల ప్రభావం నా పెళ్లి మీద పడింది అందుకని. So please subscribe and like my channel Om Shiva's Hole. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.